వచ్చిన వారు అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అందరికి వందనములు శుభములు తెలియజేస్తున్నాం. आए आप सभी को प्रभु यीशु मसीह के नाम से नमस्कार. आप सभी को धन्यवाद हम देते हैं. ఆరాధన కొరకు ప్రవేశించడానికి ముందుగా आराधना में प्रवेश करने से पहले మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 5వ అధ్యాయము 4వ వచనం 5वां अध्याय 4वां वचन అందరం కలిసి చదువుకుందాం. हम सभी एक साथ मिलकर पढ़ेंगे. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం पहला पत्रस 5वां अध्याय 4वां वचन एक साथ मिलकर पढ़ेंगे. అందరం కలిసి చదువుకుందాం. हम सभी एक साथ मिलकर पढ़ेंगे. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. जाएगा जो मुरझाने का नहीं. ఇంకోసారి చదువుకుందాం. और एक बार पढ़ेंगे. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. जाएगा जो मुरझाने का नहीं. దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పునరుద్ధరణ దినమందు మీ యొక్క సన్నిధిలో మీ యొక్క పరిశుద్ధ బిడ్డలతో చేరి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే స్తుతులు వందనములు ప్రభా. ఆరాధనానికి ప్రవేశించడానికి ముందుగా ప్రభా పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని మహింపరుచున్నాము. ఇంకా ప్రభా మీ యొక్క జీవంగల గ్రంథంలో నుండి ప్రభా మీ యొక్క జీవంగల వచనంతో మమ్మల్ని మాతోటి మాట్లాడండి. మీరు ప్రభా మీ యొక్క సాయం లేనిదే ప్రభా మేము వ్యర్థమని గ్రహించుకొని ప్రభా మీ యొక్క సాయాన్ని ప్రభా కోరుకోవడానికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మీరు పరమ నుండి ప్రభా మమ్మల్ని అభిషేకించి నన్ను ప్రభా తర్జుమా చేస్తున్న దాసుని ఇంకా ప్రభా మమ్మల్ని ప్రభా మీ యొక్క సిలువ సాటును మరుగు చేసుకొని మీ యొక్క ప్రభా మీ యొక్క సహాయం మాకు ప్రభా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రభా వాడబారని మహిమ కిరీటమును పొందుదురని మీరు మాకు సెలవిచ్చినందుకు మీకే వందనాలు ప్రభా. అలాంటి గొప్ప ధన్యత ప్రభా మీ యొక్క బిడ్డలకైనా మమ్మల్ని ప్రభా మా మీద ఉంచినందుకు మీకే వందనములు. మేము ప్రభా ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారంగా ప్రభా మమ్మల్ని ఉంచి ప్రభా మీ యొక్క వాక్య పరిచయంలో ప్రభా మీ యొక్క రక్షణ ద్వారా మమ్మల్ని రక్షించి మీ కృప ద్వారాగా నన్ను రక్షించుకొని మీ యొక్క వాక్య పరిచయంలో ఉంచుకున్నందుకు మీకే స్తుతులు వందనాలు ప్రభా. మీ యొక్క సాయం లేనిది మేము వ్యర్థమైన ప్రభా గ్రహిస్తున్నాము. మీరు తప్పకుండా ప్రభా మీరు పరం నుండి మమ్మల్ని అభిషేకించి మీరు సాయం దయచేస్తారని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 5వ అధ్యాయం 4వ వచనం 5वां अध्याय 4वां वचन ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. जब प्रधान रखवाला प्रकट होगा तो तुम्हें महिमा का मुकुट दिया जाएगा जो मुरझाने का नहीं. మన ప్రధాన కాపరి ఎవరు? हमारा प्रधान रखवाला कौन है? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. प्रभु यीशु मसीह है. ఆయన రాకడలో उसके आगमन में మనము ప్రత్యక్షపరచబడతాము. हम सभी प्रकट होंगे. ఆయన బిడ్డలమైన ఆయన ద్వారాగా రక్షణ పొందిన వారం అందరము उनके बच्चे जो हम सभी जो उद्धार पाए ఆయన దూతలను పంపించి अपने स्वर्गदूतों को भेजकर మనల్ని ప్రత్యక్షపరుస్తారు. हमें प्रकट करेगा. దావీదు రాజు చెప్తున్నాడు, दाऊद राजा कहता है యెహోవా నా కాపరి. यहोवा मेरा चरवाहा है. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, प्रभु यीशु मसीह कहते हैं నేను గొర్రెలకు మంచి కాపరిని. मैं भेड़ों का अच्छा रखवाला हूँ. పేతురు చెప్తున్నారు, पत्रस कहता है ఆయన నా ప్రధాన కాపరి. वो मेरा प्रधान रखवाला है. ఈ విధంగా ఆయన మన ప్రధాన కాపరిగా ఉన్నందువలన हमारा प्रधान रखवाला है, इसलिए మనం సురక్షితంగా ఈ యొక్క లోకంలో జీవించగలుగుతున్నాము. हम इस दुनिया में सुरक्षित हम अपने जीवन को बिता पा रहे हैं. ఆయన కృప ద్వారా మనం రక్షణ పొంది ఉన్నాము. उसके अनुग्रह के द्वारा हमने उद्धार पाया है. ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కనిపించినప్పుడు మనము ఏమేమి మనకు దొరుకుతాయో మనము ఆయన వాక్యాన్ని పరిచయం చేసుకుందాం. जब वो प्रकट होगा हमें क्या क्या हम पाएंगे उन बातों को हम देखेंगे. ఆయన ప్రత్యక్షమైనప్పుడు जब प्रभु यीशु मसीह प्रकट होगा, తీతుకు రాసిన పత్రిక तीतुस की पत्री 12-13 వచనంలో 12-13 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-12 వచనం.
तीतुस दूसरा अध्याय 12 और 13 वचन। ఆయన 11 వచనం చూద్దాం. 11 वचन से देखिए, సమస్త మనుషులకు రక్షణకర్తమైన దేవుని కృప ప్రత్యక్షమై देखिए क्योंकि परमेश्वर का वो अनुग्रह प्रकट है, మనము భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దురాలోచన విసర్జించి हम इस संसार के संसारिक बातों को अभक्ति को हम छोड़कर మనము ప్రత్యక్షపరచబడిన వారం కాబట్టి हम अलगाव किए हुए लोग, इसलिए మనం ఆయన కృప ద్వారాగా మనము రక్షణ పొంది ఉన్నాము. हम उसके अनुग्रह के द्वारा हम उद्धार पाए हैं. మనము భక్తిహీనతను ఈ లోక సంబంధ దురాలోచన విసర్జించి हम अभक्ति और संसारिक अभिलाषाओं से मन फेर कर వాటిని మనము దూరంగా ఉంచినట్లయితేనే उससे यदि हम दूर रहने पर ही శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము और जो धन्य आशा और जो उद्धार అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు अर्थात हम अपने महान परमेश्वर और उद्धारकर्ता यीशु मसीह की మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు महिमा के प्रकट होने की बाट जोते रहे. మనం ఈ లోకంలో हम इस दुनिया में స్వస్థ బుద్ధితోను अच्छे विवेक से, నీతితోను धार्मिकता से, భక్తితోను भक्ति के साथ బ్రతుకుచుండవలెనని और ऐसे जीवन बिताने के लिए మనకు బోధించుచున్నది. हमें ये बताया गया है. మనము ఆయన యందు మనము ప్రత్యక్షపడబడి ఉన్నాము. हम प्रभु में प्रकट हम किए गए हैं. ఆయనలో మనం ఏ విధంగా జీవించాలంటే हम उसमें किस प्रकार से हमें जीवन बिताना है. మనము స్వస్థ బుద్ధితోను हम अच्छे विवेक से, నీతితోను భక్తితోను धार्मिकता के साथ, भक्ति के साथ ఈ మూడింటిని మనం ధరించుకొని ఉండాలి. हम इन तीनों को हम धारण किए रहना है. మనకు ఎప్పుడు నిరంతరము ఆయన యొక్క సావాసంలో ఆయన యొక్క మాటలు ఎప్పుడు బోధిస్తున్నాయి. सदा उसकी संगति में उनकी बातें हमें बताया जाता है. స్వస్థ బుద్ధితోను ఉండాలి, अच्छे विवेक से रहना है, నీతితోను భక్తితోను ఉండాలి. धार्मिकता के साथ और भक्ति के साथ जीवन बिताना है. మళ్ళీ ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు जब प्रभु यीशु मसीह प्रकट होगा, ఎబ్రిల్ రాసిన పత్రిక 9:28 इब्रानियों की पत्री 9 अध्याय 28 वचन. క్రీస్తు కూడా అనేక పాపలను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టి వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. वैसे ही मसीह भी बहुतों के पापों को उठा लेने के लिए एक बार बलिदान हुआ, और जो लोग उसकी बाट जोते हैं उनके उद्धार के लिए दूसरी बार बिना पाप उठाए हुए दिखाई ఆయన देगा. మొదటిసారి వచ్చినప్పుడు जब पहली बार प्रभु यीशु मसीह आया, ఆయన మన పాపల నిమిత్తము ఆయన ఒక కలవారి శిలువలో అర్పింపబడి ఉన్నాడు. हमारे पापों के लिए कलवरी क्रूस पर वो अर्पण हुआ है. మన రక్షణ నిమిత్తము ఆయన వచ్చేసి అక్కడ సమర్పించుకున్నాడు. हमारे उद्धार के लिए अपने आप को वहाँ पे अर्पण किया है. ఆయన రెండోసారి వచ్చేటప్పుడు जब दोबारा प्रभु यीशु मसीह आएगा ఆయన పాపం లేకుండా వస్తున్నాడు. और वो बिना पाप के इस दुनिया में आएगा. ఆయన బిడ్డలమైన మనల్ని ప్రత్యక్షపరిచిన బడి ఉన్నాం కాబట్టి उनके बच्चे जो हम हैं, जो अलगाव किए हैं, అందువలన ఆయన వచ్చేసి రెండోసారి రానై ఉన్నాడు. इसीलिए वो फिर दोबारा आने वाला है. ఆయన బిడ్డలమైన మనకు ఆ యొక్క గొప్ప నిరీక్షణ దయచేయబడింది. क्योंकि उनके बच्चे जो बड़ी आशा में दी गई है. మనకు ఆయన ద్వారా వచ్చేసి కృప ఉచితంగా దొరికింది. उसके द्वारा उद्धार, उसके अनुग्रह के द्वारा उद्धार हमें मिला है. ఆయన కిరీటములు పొందాలంటే यदि उसके मुकुट को हमें पाना है, మనం వచ్చేసి మనం ప్రయాసపడాలి. उसके लिए हमें प्रयास करना है. అదే విధంగా చెప్తున్నాడు. उसी प्रकार कहता है, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. जब प्रधान रखवाला जब प्रकट होगा, ना मुरझाने वाली मुकुट तुम पाओगे. ఆయన నియమించిన నియమంలో మనము వాటిని మనము సాధించుకోవాలి. क्योंकि जो नियम हमें दिया गया है उसका हमें पालन करना है. అప్పుడే మనము ఆ యొక్క మహిమ కిరీటం పొందగలుగుతాము. तभी उस महिमा का मुकुट हम पाएंगे. మొదటిది క్షయమగు యొక్క కిరీటం పొందుతాము. जो नाश
अक्षय अविनाशी मुकुट को हम पाएंगे। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:25. पहला कुरिन्थियों 9 अध्याय 25 वचन। ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, यहाँ प्रेरितों के पौलुस कहते हैं, ఇక్కడ ఒక పరుగు పందెం ఉంచబడిందని చెప్తున్నాడు. यहाँ पे एक दौड़ यहाँ पे रखी गई है। ఇక్కడ పంది మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. हर एक पहलवान सब प्रकार का संयम करता है। వారు క్షయమగు కిరీటమును పొందుటకును, ना मुरझाने मुकुट को पाने के लिए వారు చాలా మంది వారు వచ్చేసి క్షయమగు కిరీటం పొందుకోవడానికి వారు ప్రయాసపడుతున్నారు. परंतु हम तो उस मुकुट के लिए करते हैं जो मुरझाने का नहीं। వారు వచ్చేసి మొదటిగా వచ్చేసి అన్ని జనులు అందరూ पहला अन्य जन सभी लोग చాలా మంది వచ్చేసి ఒక క్షయమగు కిరీటం పొందుటకే ప్రయాసపడుతున్నారు. जो मुरझाने वाले मुकुट के लिए वे प्रयास करते हैं। మనమైతే దేవుని బిడ్డలమైన మనము पर परमेश्वर के बच्चे हम క్షయమగు కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము. क्योंकि ना मुरझाने वाले मुकुट के लिए हम संयम के साथ है। ఆయన మనం ఉంచిన నియమంలోనే మనం ఉండాలి. क्योंकि जो नियम हमें दिया है उससे हम पालन करना है। ఆయన సన్నిధికి రావాలి అంటే రావాలి. उसके सम्मुख आना है तो हमें आना है ఆయన తప్పకుండా ఆయన ఆరాధించుకోవాలి. और आकर उसकी आराधना में करना है। అది మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. और ये आज्ञा में दी गई है। అలాంటి ఆజ్ఞల్లో మనం ఉన్నప్పుడు जब ऐसी आज्ञाओं में जब हम रहेंगे అప్పుడు మనము క్షయమగు వచ్చేసి అక్షయమగు కిరీటం పొందగలుగుతాము. उस समय ना मुरझाने वाले मुकुट को हम पाएंगे। రెండోది दूसरी जो बात है, అతిశయ కిరీటం పొందుతాము. बढ़ाई का मुकुट हम पाएंगे। మొదటిది అక్షయమగు కిరీటం పొందుతాము. पहला ना मुरझाने वाली मुकुट को हम पाएंगे। రెండోది అతిశయ కిరీటము పొందుతాము. और दूसरा बढ़ाई का मुकुट हम पाएंगे। మొదటి దశలోనియులకు రాసిన పత్రిక पहला थिस्सलुनीकियों की पत्री 2:19-20. दूसरा अध्याय 19 और 20 वचन। మొదటి దశలోని రాసిన పత్రిక 2:19-20. ఏలయనగా మీ నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయంగా మీరే ఆ మహిమ ఆనందమునై ఉన్నారు. 19 और 20 वचन। भला हमारी आशा का आनंद ये बढ़ाई का मुकुट क्या है? क्या हमारे प्रभु यीशु के सम्मुख उसके आने के समय तुम ही ना होगे, परंतु हमारी बढ़ाई और आनंद तुम ही हो। ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, प्रेरितों के पौलुस कहते हैं, అతిశయ కిరీటం ఎప్పుడు పొందుతామంటే बढ़ाई का मुकुट हम कब पाएंगे? మనం ఎప్పుడైతే ఆత్మ సంపాదన కొరకు ప్రయాసపడతామో, जब हम आत्माओं की कमाई के लिए जब हम प्रयास करते हैं, ఆయన బిడ్డలమైన మనము उनके बच्चे जो हम ఆయన స్వార్థ చెప్పి उनके सुसमाचार को बताकर చాలా మందిని ఆయన తట్టుకు తిప్పినప్పుడు जब हम उनकी ओर हम जब लाते हैं, అప్పుడే మనకు అతిశయ కిరీటం దొరుకుతుంది. तब ये बढ़ाई का मुकुट हमें मिलता है। దేవుడిచ్చిన బహుమానము మనం పొందగలుగుతాము. परमेश्वर देने वाले इनाम को हम पा सकते हैं। ఇక్కడ ఆయన చెప్తున్న రెండోది, और दूसरी जो बात है, ఆ అతిశయ కిరీటం మనం పొందగలగాలంటే बढ़ाई का मुकुट हमें पाना है तो యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా, और इतने అది మనమే పొందగలుగుతాము. हाँ, वो प्रभु यीशु मसीह के आते समय हम ही उसे पाएंगे। అదే ఆనందమైన కిరీటమై ఉన్నది. और वही आनंद का मुकुट भी है। మొదటిది అక్షయమైన కిరీటం మనం పొందాలంటే ఏం చూసి ఉన్నాము? पहला ना मुरझाने वाली मुकुट पाने है तो हमें क्या करना है? రెండోది दूसरी बात, అతిశయ కిరీటము పొందాలంటే మనము ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి. बढ़ाई का मुकुट कमाने के लिए, पाने के लिए हम आत्माओं को कमाना है। మూడోది तीसरी बात, నీతి కిరీటము, धार्मिकता का मुकुट। 2 తిమోతియులకు రాసిన పత్రిక दूसरा 4వ तीमुथियुस అధ్యాయము 7-8. 4 अध्याय 7वां और 8वां वचन।
ఆయన బిడ్డలమైన అందరికీ యొక్క నీతి కిరీటం దొరుకుతుంది. उनके बच्चे जो है धर्म का मुकुट उन्हें मिलेगा. ఆయన యొక్క నియమాల ప్రకారంగా మనం జీవించినట్లయితే, उसके नियम के अनुसार जब हम जीवन बिताते हैं, ఇరుకు మార్గన జీవించినప్పుడు सकरा मार्ग से जब हम जीवन बिताएंगे, ఆయన సన్నిధికి ఎప్పుడెప్పుడైతే మనకు ఇక్కడ ఒక కూటమి ఉంటున్నాం అప్పుడు అంతా వచ్చినప్పుడు, जब जब यहाँ सभा रहते तब जब आते हैं, ఆయన వాక్యాన్ని చేతపట్టుకొని జీవించినప్పుడు, उसके वचन को पकड़कर जीवन बिताने पर, ఆయన నీతి మార్గంలో జీవించినప్పుడు, धार्मिकता के मार्ग में जीवन बिताने पर, అప్పుడు ఈ యొక్క కిరీటం ప్రతి ఒక్క విశ్వాసకు దొరుకుతుంది. ये जो मुकुट है हर एक विश्वासी को मिलेगा. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, यहाँ पौलुस जी कहते हैं, పౌలు తిమోతికి రాసినప్పుడు చెప్తున్నాడు, तिमोथी उसको लिखते हुए कहता है, మంచి పోరాటము పోరాడి తిని, अच्छी कुश्ती में लड़ चुका हूँ, నా పరుగు కడముట్టించి తిని, मैंने अपनी दौड़ पूरी कर ली है, విశ్వాసము కాపాడుకుంటుని. और मैंने विश्वास की रखवाली की है. మన యొక్క జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. हमारे जीवन में जितने ही लड़ाई या झगड़े होते हैं, వాటి ద్వారా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. उसके द्वारा हमारे विश्वास को हमें नहीं खो देना మన है. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. अपने विश्वास की रखवाली हमें करना है, అప్పుడే మనకు ఆ యొక్క నీతి కిరీటం మనకు దొరుకుతుంది. तभी वो धर्म का मुकुट हमें मिलता है. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. भविष्य में मेरे लिए धर्म का मुकुट रखा हुआ जिस प्रभु जो धर्मी और न्यायी है मुझे उस दिन देगा, जो मुझे नहीं वरन उन सबको जो उसके प्रकट होने के लिए प्रिय जानते हैं. ఆయన వచ్చే వరకు మన విశ్వాసంలో దృఢ విశ్వాసంలో ఉన్నప్పుడు, उसके आने तक जब हम दृढ़ विश्वास में रहते हैं, అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి యొక్క నీతి కిరీటం దొరుకుతుంది. तब हर एक विश्वासी को धर्म का मुकुट मिलेगा. నాలుగోది चौथी बात, జీవ కిరీటము. जीवन का मुकुट. యాకోబు రాసిన పత్రిక 1:12. याकूब की पत्री 1 अध्याय. మనము వచ్చేసి శోధన వచ్చిందని మనము వచ్చేసి మన విశ్వాసం నుండి తొలగిపోకూడదు. परीक्षा होती है तो हम विश्वास से भटक नहीं जाना है, దానిలో మనము నిలకడగా ఉండాలి. उसमें हमें बने रहना है, అప్పుడే మనకు ఒక ధన్యత దొరుకుతుంది. तभी हम धन्य कहलाते हैं. శోధన కొరకు నిలిచిన వాడు ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతారు. जो मनुष्य परीक्षा में स्थिर रहता है और करार निकल कर जीवन का मुकुट पाता है. ఆయన మనకు ఒక శోధన ఇస్తున్నాడంటే, यदि हमारी परीक्षा करता है, అది మనం భరించదగినంతే శోధన మనకు ఇస్తాడు. हम जिसे हम सह सकते हैं उठा सकते हैं उतनी परीक्षा में देता है, అందులో వచ్చేసి మనం నిలకడగా ఉండాలి. पर उसमें हमें स्थिर रहना है. అప్పుడు వచ్చేసి మన పరిశుద్ధతను మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటాము. तो अपनी पवित्रता को अपने विश्वास की हम रखवाली कर पाते हैं. ప్రకటన 2:10. प्रकाशित वाक्य 2 अध्याय 10 वचन. అనేక మందికి వచ్చేసి ఇలాంటి యొక్క శోధన సాతాను తీసుకుని వస్తుంటది. अनेक लोगों को शैतान ऐसी परीक्षा लाती है. యోబు జీవితంలో కూడా వచ్చేసి సాతాను ఎన్నో క్రియలు చేసింది. अय्यूब के जीवन में भी शैतान कितने ही कार्य किए. తన యొక్క సంతానాన్ని కోల్పోయి ఉన్నాడు, उसके संतान को उन्होंने खो दिया, సంపాదన కోల్పోయి ఉన్నాడు. अपनी संपत्ति को खो दिया. ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు, उन्होंने एक बात कहा, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని వెళ్ళాడు. परमेश्वर ने दिया और परमेश्वर ने ले लिया है. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనము దృఢ నమ్మకంతో ఉండాలి. ऐसे दृढ़ विश्वास के साथ हमें रहना है. ఆయన తిరిగి ఆయన రెండంతల ఆశీర్వాదం పొంది ఉన్నాడు. उसके बाद 2 गुना उन्होंने आशीष को उन्होंने पाया है. ఆయన నమ్మకంగా జీవించున్నాడు. उन्होंने विश्वास के साथ उन्होंने जीवन बिताया है. మనం కూడా మన జీవితంలో నమ్మకంగా మనం జీవించినప్పుడు, जब हम भी अपने जीवन में विश्वास के साथ जब जीवन बिताएंगे, మనం కూడా ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందగలుగుతాము. हम भी उस जीवन के मुकुट को पाएंगे. ఆయన రాకడ పర్యంతరం వరకు వచ్చేసి మనము నిలకడగా ఉండాలి. उसके आगमन तक हमें स्थिर रहना है. 5వది 5वीं बात, మహిమ కిరీటము. महिमा का मुकुट. 1 పేతురు 5:4 पहला पत्रस మొదటి పేతురు 5:4 5वां अध्याय 4वां वचन. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు.
जब प्रधान रखवाला प्रकट होगा तुम्हें महिमा का मुकुट दिया जाएगा। మనకు వచ్చేసి ఆయన యొక్క ఆయన రాకడలో हमें उसके आगमन में ఆయన దీన మనసు ధరించుకున్న వారందరికీ और जो मन के दीन है వారందరికి వచ్చేసి ఆయన మహిమ కిరీటం కూడా దయచేస్తాడు. उन सभी को महिमा का मुकुट देगा। మనం వచ్చేసి ఆయన రాకడలో ఆయన ఒక విశ్వాసంలో और उसके आगमन में और हम विश्वास में మనము దృఢ విశ్వాసంలో ఉన్నప్పుడు हम जब स्थिर दृढ़ विश्वास में जब रहते हैं మనము మన యొక్క రక్షణను కాపాడుకున్నప్పుడు अपने उद्धार की जब रखवाली करते हैं ఆయన మనకు 5 కిరీటాలు దయచేస్తాడు. हमें 5 मुकुट हमें देता है। మొదటిది అక్షయమయ కిరీటము, पहला नाम मुरझाने वाली मुकुट, రెండోది అతిశయ కిరీటము, और दूसरी बढ़ाई का मुकुट, మూడోది నీతి కిరీటము, तीसरी धार्मिकता का मुकुट, నాలుగోది జీవ కిరీటము, चौथी जीवन का मुकुट, ఐదోది ఒక మహిమ కిరీటము. और 5वीं जो है महिमा का मुकुट। మనం అందరము ఆయన యొక్క రాకడ యందు हम सभी उसके आगमन में మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ विश्वास की रखवाली करते हुए ఈ 5 కిరీటాలు మనం పొందుకోవాలని इस 5 मुकुटों को पाने के लिए మనం నిలకడగా జీవిద్దాము. हम स्थिर होकर हम जीवन बिताएंगे। వచ్చిన వారందరూ దేవుణ్ణి తప్పకుండా ఆరాధించండి. आइए सभी आराधना आप कीजिएगा। ఆయన చేసిన మనకు మేలులు ఉపకారాలను బట్టి మనము ఆరాధన చేయాలి. उन्होंने जो हमारे प्रति जो भलाइयाँ किए उपकार किए उसके बदले में भी हमें आराधना करना ఆయన है। స్తుతులకు పాత్రుడు, और स्तुति के पात्र है ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నాడు. और वो एक ही आराधना के योग्य है। మనము ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకుందాం. हम आत्मा और सच्चाई के साथ आराधना करेंगे। దేవుడి వాక్యం దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीष करे। దయచేసి గమనించండి, ఈ పాట పాడుతున్న సమయంలో